ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో 8వ తేదీ మనకి గ్రహణం ఉంది. ఆ గ్రహణము యొక్క ఫలము ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుంది? అయితే మన ఇండియాలో గ్రహణం లేదండి, ఇది బయట దేశాల్లో ఉంది. అయితే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు ఏ జాగ్రత్త తీసుకోవాలని మాత్రం ఈ గ్రహం ఫలితం మాత్రం ఒక 40 రోజులు ఉంటుంది దాదాపుగా. అయితే ఇండియాలో నివసించే వారికి చాలా తక్కువగా ఉంటుంది. అమెరికన్ కంట్రీస్లో నివసించే వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితము, జాగ్రత్త, ఏ దానం చేసుకోవాలి, ఏ రాశి వారు దానం చేసుకోవాలి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి, గ్రహణం మీ రాశిలోనే పడుతుంది. కాబట్టి మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణం అనేటువంటిది ఎలాంటిదంటే సహజంగానే మీకు కొంత ఈ మీన లగ్నంలోని మీన రాశిలో పుట్టారంటేనే అన్వేషణ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే నేను ఎందుకు జన్మించాను, నా యొక్క అన్వేషణ ఏమిటి, నా లైఫ్ ఏమిటి అనేటువంటిది ఉంటుంది. అలాంటిది మీకు ఈ గ్రహణం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే సహజంగానే రాహు ఉన్నందుకు భ్రమ కలిగిస్తూ ఉంటాడు. అంటే ఏదో జరిగిపోబోతుందేమో, నేను జాగ్రత్తగా ఉండాలి కదా, ఇట్లాంటివి కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా రాశిలో జరుగుతున్నందుకు పంచమాధిపతి కూడా అక్కడ ఉంటాడు. కాబట్టి మీరు తీసుకునే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మరియు సంతాన సంబంధించిన విషయాలు, కాస్త ఓవర్ హీట్ ఉన్నటువంటి వారు, అంటే బాడీ కొంతమంది బాగా వేడి ఉంటుంది లేదా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటువంటి వారు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీరు ఈ కుటుంబ స్థానం రాశిలోనే జరుగుతుంది. కాబట్టి నేను ఆఖరిలో చెప్తాను ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలి ఏమిటి. ముఖ్యంగా అమెరికా కంట్రీస్లో ఉండేటువంటి వారు, ఇక్కడ వారికి పెద్దగా ఉండదు, దాని ఎఫెక్ట్ అయినా కూడా దానం ఇస్తే మంచిది. ఎప్పుడు కూడా దానం అనేటువంటిది చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఈ రాజకీయ నాయకులకు కూడా దీని ప్రభావం ఉంటుంది మీన రాశి వారికి. బికాజ్ ఆఫ్ రాజకీయానికి కారకుడైనటువంటి రవి మరియు రాహువు, అదేవిధంగా పంచమాధిపతి చంద్రుడు కూడా ఉంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా నిర్ణయాలు అనేటువంటిది 8, 9 తేదీలు తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి. అందులో ముఖ్యంగా పురుషులు స్త్రీలతో కొంత ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు కూడా రాశిలో ఉంటున్నాడు. ఇది పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది ఆ సమయంలో. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త వివాహ సంబంధించినటువంటి విషయంలో లగ్న సప్తమాలలో ఇప్పుడు మీకు గ్రహణం జరిగింది. గతంలో చంద్రగ్రహణం జరిగింది, 8వ తేదీ సూర్యగ్రహణం వస్తుంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు ప్రధానంగా ఈ 41 రోజులు వివాహ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకునే విషయం కానివ్వండి, ఇటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సహజంగానే మీనలగ్నంలో ఎవరైనా జన్మించారంటే తండ్రితో కర్మ ఒకటి ఉంటుంది, బాగా కనెక్ట్ అయ్యి. అంటే ఏమిటి, తండ్రికి చేయవలసింది వీళ్ళు బాకీ ఉండడం కానీ, తండ్రి బాగా బాకీ ఉండడం కానీ, వీళ్ళకి ఇలాంటివి ఉంటాయి పర్టికులర్గా. కాబట్టి ఈ రాశిలో రవి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ 40 రోజులు దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది. కాకపోతే మీనం వారికి ఏలినాడు శని ఒకటి నడుస్తుంది కాబట్టి అది 12వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి 12వ స్థానంలో ఉండేటువంటి శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లోని, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్త వహించండి. మరియు మీరు దుర్గానామాన్ని, ఆ యొక్క పంచాక్షరి అనేటువంటి నమశివాయ అనేటువంటి మంత్రాన్ని సూర్యభగవాను చూస్తూ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే గ్రహణం అనేటువంటిది అసలు ఏ సమయంలో ఉంది, మన భారతదేశంలో ఎందుకు లేదనుకుంటున్నాము చూసుకున్నట్లయితే రాత్రి 10:08 నుంచి అర్ధరాత్రి 1:25 మధ్యలో మన
ఇండియా కాలమాన పరంగా ఉంటుంది. మరి రాత్రిపూట గ్రహణం ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు కదా, అమెరికన్ కంట్రీస్లో ఉంటారు, వెస్ట్రన్ కంట్రీస్లో. కాబట్టి అక్కడ గ్రహణం కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే గ్రహణం కనబడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే చాలామందికి ఏంటంటే మా నక్షత్రాల్లో జరుగుతుంది కదండి, మాకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటారు. అది కొంత ఉంటుంది, చాలా స్వల్పం, దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ సరే మేము యూఎస్ కంట్రీస్లో ఉన్నామండి, అప్పుడు ఏమిటి పరిస్థితి, దానికి కూడా నేను మీకు చెప్తాను. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కాస్త శని నక్షత్రాల వాళ్ళు, అంటే ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రాల వారు మీరు గనక దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణము అనగానే భయపడేటువంటి విషయం కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి మహర్షులు గ్రహణం పట్టింది అనగానే మీరు భయపడండి, మీరు ఫలానా బాధపడండి అని చెప్పలేదు ఎక్కడా కూడా. గ్రహణ సమయం చాలా గొప్ప సమయం. మీ యొక్క పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఆ సమయంలో మీరు ఏదైనా గురువుల నుంచి పొందినటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేయడం కానీ, లేనట్లయితే మీరు చూడండి ఒక్కోసారి గురువుల నుంచి పొందిన మంత్రము లేనట్లయితే ఏదైనా మీకు నామాలు ఉంటాయి, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఇలాంటివి. లేదా లలిత సహస్రనామాల్లో మనం చాలా నామాలు చెప్పాం. ఏంటి, ఉద్యోగం రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. లేదా వ్యాధి ఉంటుంది కొంతమందికి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. అలా ఏంటంటే మీకు ఉన్నటువంటి సమస్యని బట్టి లలితా సహస్రనామాల్లో ఒక నామం తీసుకొని చేయడం వల్ల ఏమిటి, ఆ గ్రహణ సమయంలో శక్తి ఎటువంటిదంటే మీరు ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి 1000 సార్లు చేసిన ఫలితం కాబట్టి దాదాపుగా 4 గంటల చిల్లర ఉంటుంది. కాబట్టి గ్రహణము ఈ చేసిన చాంటింగ్ వల్ల మీ పూర్వజన్మ కర్మ దగ్ధమై మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి మహర్షులు గ్రహణ సమయాన్ని జపానికి వాడుకోండి అని చెప్పారు. మరి గ్రహణ సమయంలో గర్భవతులు కొంచెం రెస్ట్ తీసుకోవాలంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్టే, ఏమీ లేదండి, ఏదో పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనం కాసేపు రెస్ట్ తీసుకుంటాంగా. అలా గర్భం దాల్చినటువంటి వారు యూఎస్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఉండేటువంటి స్త్రీలు చక్కగా ఆ సమయంలో అటు ఇటు తిరగకుండా బయటికి వెళ్ళి గ్రహణం సంబంధించినవి చూడకుండా కాస్త ఇంట్లో సైలెంట్గా ఉంటే సరిపోతుంది. మరి కామన్ పీపుల్ గ్రహణాన్ని చూడొచ్చా? ఖచ్చితంగా ఆ ఫిలిం లాంటిది పెట్టుకుంటారు, లేకపోతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి వాడుతూ చూడాలి కానీ డైరెక్ట్గా చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దానం ఏమి ఇవ్వాలి. ఇక్కడ మీనరాశిలో గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతుంది కాబట్టి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, అది కూడా యూఎస్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పేం లేదు, ఎందుకంటే దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి. ఏమి ఇవ్వాలి, నువ్వులు, మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యం, ఈ 5 పదార్థాలు దానంగా ఇవ్వండి, కేజీంబావు లాగా. అదేవిధంగా ఒక పాత్రలో నెయ్యి ఉంచి, అంటే ఒక 100 గ్రాములు 200 గ్రాములు 1/2 కిలో ఎంతో కొంత ఒక పాత్రతో నెయ్యి. అదేవిధంగా మనకి చూడండి వెండివి చిన్న ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి, సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ, నాగ ప్రతిమ ఇస్తారు, ఇవి ఇవ్వండి. దీంతోపాటు ప్రత్యేకంగా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వీలైతే ఏంటి వీలు చూసుకోండి, ఎందుకంటే వీలైతే అనే పదం ఎందుకు వాడానంటే మనకి విదేశాలలో అంత ఈజీగా నవగ్రహాల దగ్గర దీపం పెట్టనివ్వరు. ఒకవేళ పెట్టే ఆస్కారం కనుకున్నట్లయితే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే శని భగవానుడి దగ్గర కూడా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణం యొక్క దోషము నేను మీకు ఇందాక ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క రాశి వారికి చెప్పాను. అది కేవలం ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మాత్రమే సూచన, కానీ ఏదో అయిపోతుంది అమ్మో గ్రహణం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహణం వస్తుంది అంటే ఓకే దీని మూలంగా ఇది. ఇక్కడ దానం ఇచ్చుకునే స్తోమత లేదు అంటే ఎవరు దొరకట్లేదు, దానం ఇవ్వడానికి ఎవరు దొరకట్లేదు, అలాంటప్పుడు చక్కగా ఏం లేదు, అమ్మ రక్షించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణిని ఇది రక్షించదు. కాబట్టి శ్రీమాత్రే నమః చేసుకోండి, ఏమీ టెన్షన్ పడకుండా చక్కగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.